హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని ఉంటారో వారు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా చేయాలో ఏంటి ఆ ప్రాసెస్లు కూడా ఈజీగా ఉంటాయి. మీరు ఈజీగా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి, అంటే మీ క్రోమ్ బ్రౌజర్. అండ్ ఇందులో ఎన్విఎస్పి అనేసి వెబ్సైట్ అయితే ఉంటుంది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎన్విఎస్పి అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఇక్కడ మీరు క్లిక్ హెయిర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇందులోన లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ మీకు అకౌంట్ అనేది ఉంటే లాగిన్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయితే అవ్వండి. అండ్ రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మన అకౌంట్ సంబంధించి మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ మీద న్యూ యూజర్ మీద క్లిక్ చేసుకొని మీరు వెబ్సైట్లో లాగిన్ అయిపోయిన తర్వాత ఎపిక్లోకి వెళ్ళిపోవండి. వెళ్ళిపోయిన తర్వాత మీ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీ ఈ వెబ్సైట్కి లాగిన్ అయి ఉంటారు కదా ఆ మొబైల్కి. అండ్ ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి నెంబర్ అనేది మన మొబైల్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటికల్గా మనకైతే వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ గైస్, ఇన్ కేస్ మీకు ఓటీపీ రాకపోతే మళ్ళీ మీరు వెయిట్ చేసి రీసెండ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలాగ అయిపోయిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలాగైతే రావడం జరుగుతుంది. ఇలాగ అయిపోయిన తర్వాత పైకైతే అలా స్క్రోల్ చేసిన తర్వాత ఇన్ కేసు మీకు మీ ఓటర్ కార్డ్ నెంబర్ తెలియలేకపోతే ఇన్ కేసు ఏదైనా కూడాను మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. దానికంటూ ప్రత్యేకంగా వీడియోస్ అయితే చేశాను, మీరు అందులో నుంచి చెక్ చేసుకోవచ్చు. చాలామందికి ఓటర్ ఐడి నెంబర్ తెలియదు, అక్కడ ఎలా చెక్ చేసుకోవాలో కూడాను నేను చెప్పాను. అండ్ ఆ వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఇక్కడ మనమైతే ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్ కేస్ మీరు రిఫరెన్స్ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎపిక్ నెంబర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు ఎపిక్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఎపిక్ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఎపిక్ నెంబర్ లేకపోతే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు రిఫరెన్స్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఎపిక్ నెంబర్ నేను అయితే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నా డీటెయిల్స్ వచ్చింది. డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ఓటీపీ అయితే ప్రొవైడ్ చేయాలి, అంటే ఓటీపీ అథెంటికేషన్ అయితే అవుతుంది. అండ్ ఆ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనబడడం జరుగుతుంది. అండ్ ఇలా అయిపోయిన తర్వాత మనకి వెరిఫై అయిపోయిన తర్వాత మనకు అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటికల్గా పీడిఎఫ్లో మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. దాన్ని మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ గైస్, సాధారణంగా ఎవరైతే ఓటర్ కార్డ్ని అప్లై చేసుకున్నారో వారికైతే ఇంటికైతే డెలివరీ అయితే అవ్వడం జరుగుతుంది, అది నో ప్రాబ్లం. అండ్ ఇన్ కేసు పాత వారైతే ఇన్ కేసు వారికంటూ కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. అండ్ కొన్ని అయితే అవ్వవు, కొన్ని అయితే అవ్వడం జరుగుతున్నాయి. పాత వారికి అయితే నేను చెప్పను, బట్ న్యూగా అప్లై చేసుకున్న వారికి అయితే ఇలాగైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అప్లై చేసుకున్న వారికి కూడాను ఇంటికైతే మినిమం ఒక 2 monthsలో అయితే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం కార్డ్ అనేది. గైస్, ఇంతే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.